నమస్కారం. నేను మైలవరపు వెంకటేశ్వరరావు. నేను తంత్ర కౌలాచార్యుడను. ఈరోజు దశమహావిద్యలలో రెండవ శక్తి తార గురించి చెప్పుకుందాం. దశమహావిద్యలలో రెండవ శక్తి తార. తార అంటే తరింపజేసేది అని అర్థం. సంసార సాగరాన్ని దాటించి మోక్షాన్ని ప్రసాదించే తల్లిగా ఈమెను ఆరాధిస్తారు. ఈమె రూపం చూడటానికి కాళికాదేవిని పోలి ఉంటుంది. అలాగే ఈమెను నీల సరస్వతి అని కూడా అంటారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని లోకరక్షణ కోసం శివుడు తాగుతాడు. ఆ విష ప్రభావం వల్ల శివుడు తీవ్రమైన తాపానికి గురి కావడంతో స్పృహ కోల్పోయినంత పని అవుతుంది. అప్పుడు ఆది పరాశక్తి తార రూపంలో ఆవిర్భవించి శివుడిని తన ఒడిలోకి తీసుకుని తల్లిలా పాలిచ్చి ఆ విష తాపాన్ని ఉపశమింపజేస్తుంది. అందుకే ఈమెను మాతృత్వానికి, రక్షణకు చిహ్నంగా భావిస్తారు. తారాదేవి స్వరూపం అత్యంత శక్తివంతమైనది. ఈమె ముదురు నీలం రంగులో ఉంటుంది. ఇది అనంతమైన శక్తిని సూచిస్తుంది. పులి చర్మాన్ని ధరించి ఉంటుంది. 4 చేతులలో కత్తి, ఖడ్గం, కత్తెర, కపాలం మరియు పద్మాన్ని ధరించి ఉంటుంది. తారదేవి చేతిలోని కత్తెర భక్తుని యొక్క అజ్ఞానాన్ని, మాయాబంధాలను ముక్కలు చేయడాన్ని సూచిస్తుంది. తంత్రశాస్త్రం ప్రకారం తార 3 ప్రధాన రూపాల్లో కనిపిస్తుంది. ఏకజట, భక్తుల కష్టాలను తీర్చే అత్యుగ్ర రూపం. నీల సరస్వతి, జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, కవితాశక్తిని ఇచ్చే రూపం. ఉగ్రతార, శత్రువుల నుండి, ఆపదల నుండి రక్షించే భయంకర రూపం. కాళీమాతకు, తారాదేవికి తేడా చూడటానికి ఇద్దరూ ఒకేలా అనిపించినా వ్యత్యాసాలు ఉన్నాయి. కాళికాదేవి నలుపు రంగులో ఉంటే తారాదేవి నీలం రంగులో ఉంటుంది. కాళికాదేవి సంహారానికి ప్రాధాన్యత ఇస్తే తారాదేవి తరింపజేయడానికి అంటే రక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. తారాదేవి లంబోదరి అంటే పెద్ద పొట్ట కలిగినదిగా వర్ణించబడింది. ఇది విశ్వానంతటినీ తనలో ఉంచుకున్నట్లుగా భావిస్తారు. ఈమెను ఉపాసించడం వల్ల మాట తీరు మెరుగుపడుతుంది. అపారమైన జ్ఞానం కలుగుతుంది. తారాదేవి జనన మరణ చక్రం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. తారాదేవి ముఖ్యమైన క్షేత్రం పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్. ఇది ఈమెకు అత్యంత ప్రసిద్ధమైన శక్తిపీఠం. ఇక్కడ తారాదేవి శివుడికి పాలిస్తున్నట్లుగా ఉండే విగ్రహం అత్యంత మహిమాన్వితమైనది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠ్ దశమహావిద్యల ఆరాధనలో అత్యంత ప్రధానమైన క్షేత్రం. తారాపీఠ్లో అమ్మవారు స్వయంభూ విగ్రహం. ఇక్కడ అమ్మవారి విగ్రహం శివుడిని తన ఒడిలో ఉంచుకుని పాలిస్తున్నట్లు ఉంటుంది. ఇది అమ్మవారి అత్యంత కారుణ్య రూపం. ఈ ఆలయానికి ఆనుకునే ఒక పెద్ద శ్మశానం ఉంటుంది. తంత్ర సాధకులు ఇక్కడ రాత్రి వేళల్లో సాధన చేస్తారు. తారాదేవిని శ్మశాన భైరవి అని కూడా పిలుస్తారు. బామాక్షేప తారాపీఠం అనగానే మనకు గుర్తొచ్చే పేరు బామాక్షేప. ఈయన తారాదేవిని ప్రత్యక్షంగా దర్శించుకున్న గొప్ప సిద్ధుడు. ఆయనను పిచ్చి సాధువు అని కూడా పిలిచేవారు. తారాదేవిని స్తుతించే కొన్ని ముఖ్యమైన పేర్లు. తార అంటే దాటించేది. ఉగ్రతార అంటే దుష్టుల పట్ల భయంకర రూపం కలిగినది. నీల సరస్వతి అంటే జ్ఞానప్రదాయిని. ఈవిడే తంత్ర సరస్వతి. ఏకజట అంటే ఒకే జడ కలిగినది. శుభద అంటే శుభాలను ఇచ్చేది. తారాదేవి సంబంధించి రుద్రయామల తంత్రం 17వ అధ్యాయంలో ఉంది. అది ఏమిటంటే మహర్షి వశిష్ఠుడు తారా ఉపాసన చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తరువాత అతను మహాచీన ప్రాంతంలో బుద్ధుని రూపంలో ఉన్న విష్ణువును కలిశాడు. బుద్ధుని మార్గదర్శకత్వంలో వశిష్ఠుడు కౌల విధానం ద్వారా తారాదేవిని ప్రత్యక్షం చేసుకోగలిగాడు. హిందూ మరియు బౌద్ధ సంప్రదాయాలలో తారా ఉపాసన ఉంది. తారాదేవి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆమె హిందూ శాక్తేయం మరియు బౌద్ధ ముఖ్యంగా వజ్రయాన సంప్రదాయాలు రెండింటిలోనూ ఆరాధించబడటం. తారాదేవి సాధనలో నియమాల గురించి చెప్పుకుందాం. తారాదేవిని ఉపాసించేవారు ముఖ్యంగా గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధన చెయ్యాలి. నేను ఇది మీకు ఒక అవగాహనకు మాత్రమే చెబుతున్నాను. మీరు ఎవ్వరూ ఈ సాధనలకు ప్రయత్నం చెయ్యకండి. శుభమస్తు.